జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలలో ఓపెన్ కేటగిరీలో నారాయణదే ఆధిపత్యం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో కొత్త క్యాబినెట్లో శాఖల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఎవరెవరికి ఎలాంటి పదవులు దక్కాయి? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయంలో పదే డిప్యూటీ సీఎం ఒక్కరుంటారా లేదా ఇద్దరికి ఇస్తారా, లేదా పవన్ కళ్యాణ్కి ఎలాంటి శాఖలు ఇస్తారు, హోమ్ మినిస్ట్రీ ఎవరికి దక్కబోతుంది? ఇదే ఆసక్తి ఉన్నటువంటి పరిస్థితి. ఫైనల్గా అధికారికంగా రిలీజ్ చేసినటువంటి జాబితాలో ఒకే ఒక్కరు ఉప ముఖ్యమంత్రి, అది పవన్ కళ్యాణ్ అని తేల్చేశారు. ఈ అంశం పైన మాట్లాడదాం. మనతో పాటు జనసేన పార్టీ అధికార ప్రతినిధి కిరణ్ రాయల్ ఉన్నారు. కిరణ్ రాయల్ గారు నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం. క్యాబినెట్ కూర్పు మొన్నటి వరకు ఏమో క్యాబినెట్ ఎలా ఉంటుంది, ఎవరెవరు ఉంటారనేటువంటి చర్చ. ఫైనల్గా క్యాబినెట్ కూర్పు అయిపోయింది, శాఖల కేటాయింపు జరిగింది. ఏంటి జనసేన పార్టీకి ఎలాంటి శాఖలు దక్కాయి? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి విషయంలో మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ డిబేట్ మీతో స్టార్ట్ చేశాను. సూపర్ రావు. ఇందాకే చూసా సార్ నేను కూడా. కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ మంచి శాఖలు ఇచ్చారు. అన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత చాలా ఉంది. రూరల్ డెవలప్మెంట్ వల్ల మాకు కొంచెం అవకాశం ఉంది. జన సైనికులకి కొంచెం రూరల్లో ఉన్న పరిసరాల ప్రాంతాల్లో పార్టీకి కొంచెం ఎస్టాబ్లిష్ అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి మంచి శాఖలు ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి, ఒకే ఉప ముఖ్యమంత్రి, జగన్ లాగా అయితే లేకుండా గౌరవంగా మంచి స్థానం పవన్ కళ్యాణ్ గారు కల్పించారు. చంద్రబాబు గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నతమైన స్థానం ఇస్తామన్నారు. మంచి స్థానం ఇచ్చారు. ఈ పొత్తు ఇలానే 10 సంవత్సరాలు కొనసాగాలి, అలాగే రాష్ట్రంలో సమస్యలు తీరాలి, ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. కాబట్టి అందరికీ మంచి శాఖలు ఇచ్చారు. వీళ్ళంతా కూడా మంచిగా పరిపాలిస్తారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి అసలు ఇంకా మేము ఊహించుకుంటున్నాం. ఆయన అసెంబ్లీకి పోవాలి, అసెంబ్లీలో ఆయన ప్రమాణ స్వీకారం చూడాలి. అసెంబ్లీ తాకనివ్వమని చెప్పిన వాళ్ళు ఈరోజు అసెంబ్లీ తన్నుకొని 164 మందితో పోతున్నాం. మేము 164 మంది అసెంబ్లీ పోతామంటే చూడాలి. ఆ విజువల్స్ కోసం వెయిటింగ్ మేమందరం. మీ పక్క నియోజకవర్గంలో సౌండ్లు ఏమి రాలేదా? సౌండ్లు చాలా స్టేట్మెంట్స్ ఇచ్చారు కదా, ఎలా తాకుతారో చూస్తామని చెప్పని. అంత ప్యాకప్ సార్. ఏడున్నారు ఎంత ప్యాకప్? చెన్నై, ఊటీ, కేరళ, కొడైకెనాల్ ఉన్నారు. అందరూ భయపడి పారిపోయారు ఫోన్ లాప్ చేసుకొని. ప్యాకప్ అయిపోయారు. ఇంకేం సార్, మొత్తం వాళ్ళ పార్టీ అధ్యక్షుడే ఇంట్లో నుంచి బయట రావట్లేదు. అతి నోరు మంచిది ఏదో ఊరు మంచిది అంటారు సార్. ప్రజల్లో వీళ్ళకి భయపడిపోయారు. ముద్రాబాబు వీళ్ళకి కాదు. కాబట్టి 164 సీట్లు రికార్డు, 21 స్ట్రెంగ్త్ 100 ఈ భారతదేశ చరిత్రలో. ఇవన్నీ కూడా అద్భుతాలు. అసలు ఈసారి ఎలక్షన్ ఒక అద్భుతం అంతే. మళ్ళీ ఎలక్షన్ మేము చూడమేమో. కానీ అంటే ఒకటి, పవన్ కళ్యాణ్ గారి విషయంలో పదే ఆ మంత్రులు, అప్పటి మంత్రులు కానీ అందులో ఉన్నటువంటి నాయకులు కానీ చాలా విమర్శలు చేశారు. వాటన్నిటికంటే ఒక ఎత్తు పైనే రోజా గారు చేసినటువంటి కామెంట్స్. అక్కడ ముఖ్యంగా చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో చేసినటువంటి ర్యాగింగ్, పవన్ కళ్యాణ్ గారి పేరును ఉపయోగించి ఏ విధంగా చూస్తారు? తిరుపతిలో అసలు మీ ఎమ్మెల్యే గెలవరు అని చెప్పన్నారు. తిరుపతిలో గెలిచారు, రాయచోట్లో గెలిచారు, రైల్వే కోడూరులో గెలిచారు. సో ఇవన్నీ కూడా చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామాలు. రిజల్ట్స్ తర్వాత చాలామంది కొంత షాక్ అయ్యారు. రాయలసీమలో అసలు జనసేన ఏంటి అన్న వాళ్ళు కూడా, జనసేన రాయలసీమలో పోటీ చేసిన 2 సీట్లు గెలిచింది అనేది ఒక ఆశ్చర్యకరమైనటువంటి అంశం. ఏ ఫ్యాక్టర్ అక్కడ అంత బలంగా పనిచేసింది సార్? ఇదే వేవుతో, ఇదే ఊపుతో ఇలానే పనిచేసుకోకపోతే నెక్స్ట్ పులివెందుల గెలుస్తాం, పుంగనూరు గెలుస్తాం, తంబలపల్లి గెలుస్తాం, రాజంపేట గెలుస్తాం, రాయలసీమలో పోయిన 4 గెలుస్తాం, పులివెందో కొడతాం ఈసారి. మాటలేదు, ఇదే ఖచ్చితంగా ఛాలెంజ్ ఎవరికైనా సరే. సార్ ఒకటి, ప్రజలు విసిగిపోయారు సార్, మార్పు కోరుకున్నారు. మార్పు అంటే అలా ఇలా మార్పు కాదు. ఇది ఒక భయాందోళనకరణలో బయటపడిపోతే చాలు. మళ్ళీ జగన్లో చచ్చిపోతామేమో, చంపేస్తారేమో, మనల్ని అడిగేవాళ్ళు లేరేమో అని చెప్పి ప్రజలు విసిగెత్తిపోయి ఏదో నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితులు నాకున్న సమాచారం అయితే ఇంకొక 10 ఏళ్ళకి వీళ్ళు కనపడరు సార్. ఎవరు ఈ బార్డర్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్డర్లో వీళ్ళు కనపడరు. జగన్ కూడా నాకు తెలిసి బెంగళూరుకి వెళ్ళిపోతాడు. రోజా ఆల్రెడీ ప్యాకప్ షూటింగ్కి వెళ్ళిపోతాడు చెన్నైలోకి. అందరూ వెళ్ళిపోతారు. ఎవరు కోడాలి, ఎవరు సార్? మాకు పని తెప్పింది. కొంచెం బాధగా ఉంది నాకు. ఎవరిని విమర్శించాలి తెలియదు. నాకు అలవాటింది కదా, తిట్టి ఇంకెవరు లేరేమో కొంచెం బాధపడతాం సార్. చాలా సవాళ్ళు విసిరారు కదా. సవాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవరు స్వీకరించేస్తారు సవాళ్ళు? ఎవరు స్పీకర్? నేను కూడా విసరించే సవాళ్ళు. ఓడిపోతే తిరుపతి నుంచి వైజాగ్ దాకా పోస్టర్లు వేస్తా అన్నాను. ఆ డబ్బు మిగల పెట్టారు. సవాళ్ళు స్వీకరించలేదు వాళ్ళు. అది సార్, సవాళ్ళు చేయడం సినిమాలో బాగుంటది.
నిజ జీవితంలో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఉన్నప్పుడు సవాలు చేయడం కరెక్ట్ కాదు. ఎంత విమర్శించారు, ఇన్ని సవాళ్ళు చేశారు, ఇన్ని మాట్లాడారు, ఆయన్ని అన్ని ఓపికగా పెట్టుకొని ఒక్క దెబ్బ దొంగల మొత్తం ముఠా ఎగిరిపోయింది. ఈరోజు చూడండి, రోజా మీద సిఐడి కేసు పెట్టింది, కంప్లైంట్ ఇచ్చాడు ఎవడో, 100 కోట్లు స్కామ్ జరిగిందంట. 100 కోట్లు ఇంకా చాలా వస్తాయి, ఒకటి కాదు, మొత్తం చిట్టా అందరూ తిప్పుతాం సార్. ఎవరిని ప్రజల డబ్బు రూపాయి తిన్నోని మొత్తం కక్కిస్తాం, వదిలే ప్రసక్తి లేదు. కానీ నిజమేనది, ఆడదాం ఆంధ్ర ప్రాజెక్ట్ మొత్తం అంతా కలిపి 250 కోట్లు ఖర్చు లేదు, అందులో 100 కోట్లు స్కామ్ ఎలా చేస్తారని వైసీపీ లీడర్సే చాలా గట్టిగా రిటార్ట్ ఇస్తున్నారు. నిజంగానేనా రాజకీయంగా ప్రేరేపించినటువంటి కంప్లైంట్స్ గా చూడాలా వీటిని? ఏం లేదు సార్, రికార్డ్స్ లేకుండా కంప్లైంట్ ఇచ్చాం కదా, రేపు నిజం తెలుస్తుంది. ఆడుదాం ఆంధ్రానా ఆడుదాం రోజానా, ఆయన ఆడుదాం ఆంధ్ర పెట్టి ఆయన ఆడింది బాగా, రోజు పొద్దున సాయంత్రం మధ్యాహ్నం ఆయన సిద్ధార్థ రెడ్డి ఇద్దరు డాన్సులు వేసుకున్నారు బ్రహ్మాండంగా. ఆడుదాం ఆంధ్ర పేరు చెప్పి పనికిరాని బ్యాట్లు, 50 రూపాయల బ్యాట్లని 5,000 రూపాయలు చూపించారు, బాల్ 10 రూపాయల బాల్ని 500 చూపించారు. ఇవన్నీ కూడా స్కామ్, పెద్ద స్కామ్ జరిగింది. ఆడుదాం ఆంధ్ర పేరుతో మా డబ్బులతో ఆడుకున్నారు వాళ్ళు, కాబట్టి వదిలే ప్రసక్తి లేదు. సిఐడి కేసులో ముందుకెళ్తాం. అంటే వాళ్ళకి ఒక్కొక్క శిక్ష చేయాలంటే నాకు తెలిసి ఈ మంత్రులందరూ కూడా నాకు తెలిసి 20 ఏళ్ళు రాజకీయాలు చేయలేరు సార్, 20 ఏళ్ళు రాజకీయాలు చేయడానికి ఎవరు. ఓకే, ఇప్పుడు శాఖల కేటాయింపు విషయంలో కూడా ఇంకొకటి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన శాఖలు ఓకే, మిగతా శాఖల పరిస్థితి ఏంటి? అటు సివిల్ సప్లైస్ నాదెండ్ల మనోహర్ గారికి ఇచ్చారు, పర్యావరణం కల్చరల్ ఇప్పుడు నిన్నటి వరకు రోజా గారు చూసిన శాఖ మళ్ళీ జనసేన కోటాలోకి వచ్చింది. అంటే ఏం జరగబోతుంది? ఆడుదాం ఆంధ్ర ఇవన్నీ కూడా ఇప్పుడు తిరగతోడడానికి అదొక స్కోప్ ఉన్నటువంటి అంశం అనుకోవాలా? దుర్గేష్ గారికి ఇచ్చారు, మనోహర్ గారికి ఇచ్చారు. ఏపీ టూరిజంలో జరిగిన గోల్మాల్ మొత్తం బయట తీస్తాం, ఏపీ టూరిజంలో జరిగిన గోల్మాల్ మొత్తం బయటకు తీస్తాం, ఎక్కడెక్కడ ఎన్ని వేల కోట్లు దోచేసారో మొత్తం కూడా లాగుతాం. కాబట్టి ప్రసక్తే లేదు సార్, మేము ఎక్కడైతే అవినీతి జరిగిందో అన్ని కూడా బయట తీస్తాం, ఎవరిని వదలబెట్టే ప్రసక్తే లేదు సార్. రైట్. ఇంకొకటి, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు అనేది ఒక పెద్ద సవాల్తో కూడుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏంటంటే ఆర్థికపరమైనటువంటి అంశాలు చాలా ఇబ్బంది పెట్టేటువంటి అంశాలు ఉన్నాయి. గ్రామీణాభివృద్ధి శాఖ కానీ, అలానే కొన్ని ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకునేటువంటి క్రమంలో కానీ ఈ ఆర్థిక భారాన్ని ఎలా ముందుకు నెట్టుకొస్తారు అనేది ఒక పెద్ద ప్రశ్న. చంద్రబాబు నాయుడు గారు 5 సంతకాలతో ప్రక్రియని ప్రారంభించారు. జనసేన పార్టీ ఏ విధంగా చూస్తుంది? ఈ 5 సంతకాల ప్రాధాన్యం విషయంలో జనసేన పార్టీ పాత్ర ఎలాంటిది? సార్ ఒకటే అండి, ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలు పూర్తి నెరవేరుస్తాం. మంచి టీం ఉంది ఈ రాష్ట్రంలో, మాకన్నిటి నుంచి కేంద్రం సపోర్ట్ ఉంది. మోడీ గారు పూర్తిగా ఈసారి చంద్రబాబు గారు కళ్యాణ్ గారికి చూసుకుంటాం ప్రమాణ స్వీకారం రోజు. కాబట్టి అద్భుతమైన పరిపాలన రాష్ట్రం ఉండబోతుంది. ఎక్కడా డోకా లేదు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికి ఏ శాఖలు ఇచ్చారో ఆ శాఖల్లో నిధులు కూడా పుష్కలంగా తీసుకొచ్చి ప్రజలు చేసే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు కావాలంటే. గతంలో పవన్ కళ్యాణ్ గారు కొన్ని మన నుడి, మన నది అట్లాంటి కొన్ని ప్రోగ్రామ్స్ కూడా తీసుకొచ్చారు. ఈ పర్యావరణ అటవీ శాఖలన్నీ తీసుకోవడానికి కారణం ఏంటి? ఈ కార్యక్రమాల మీద ఆసక్తి ఉండడమేనా? సార్ ఖచ్చితంగా సార్, ఎందుకంటే సార్ పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేయాలి, ఆయనకి అవగాహన ఉంది. రాష్ట్రం తిరిగారు కాబట్టి కొన్ని చోట్ల కరెక్ట్గా ఇవన్నీ తీసుకొని కూడా అవగాహన వల్ల అక్కడ ఉన్న సమస్యలు, ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కానివ్వండి, రూరల్ డెవలప్మెంట్ కానీ, వాటర్ ఇరిగేషన్ వాటర్ కానీ, ఇవన్నీ కూడా కళ్యాణ్ గారికి ప్రజలకి ఏదో చేయాలి తప్పనుంది. కాబట్టి ఇటువంటి దాంట్లో ఆయన ఇంకా కొంచెం ప్రజలకు ముందుకెళ్తారని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇంకోటి, జనవాణి లాంటి కార్యక్రమాలు నిర్వహించడం, ప్రజల నుంచి అభ్యర్థనలు తీసుకోవడం, ఇవన్నీ కూడా ఇప్పుడు రూరల్ డెవలప్మెంట్ శాఖని, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ తీసుకోవడం వెనక ఈ అంశాల ప్రభావం ఎంతవరకు ఉంది? ఎందుకంటే ఆయన చాలా వరకు ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యేటువంటి ప్రయత్నాలు చేశారు. రహదారి వ్యవస్థ, ఇప్పుడు గ్రామ సడక్ యోజన లాంటివన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలు ఈ శాఖ పరిధిలోకి వస్తాయి. సో ఈ కార్యక్రమాలు తీసుకోవడం వల్ల పవన్ కళ్యాణ్ గారు రూరల్ డెవలప్మెంట్, పంచాయతీరాజ్ శాఖల మీద ఆసక్తి పెంచుకున్నారని అనుకోవాలా? ఖచ్చితంగా సార్, పవన్ కళ్యాణ్ గారు అడిగి మరీ తీసుకున్న శాఖలు ఇవన్నీ. ఎందుకంటే ఈ శాఖల్లో డెవలప్మెంట్ చేయాలి, ప్రజలకి కొంచెం దగ్గర అవ్వాలి, ప్రజలకి న్యాయం చేయాలంటే ఈ శాఖల ద్వారా చేయగలుగుతాము. అర్బన్ డెవలప్మెంట్ అంటే ఎవరేం చేస్తారు? అర్బన్ డెవలప్మెంట్ లో ఫండ్స్ వస్తాయి, స్మార్ట్ సిటీ ఫండ్స్ వస్తాయి. రూరల్లో డెవలప్మెంట్ కావాలి, గ్రామాల అభివృద్ధి కావాలని ఆలోచన పవన్ కళ్యాణ్ ఉన్నారు. కాబట్టి ఆ ఒక్క సంకల్పంగా తీసుకొని ఈరోజు ఆ శాఖ తీసుకున్నారు. కరెక్ట్ గా మీరు చూడండి, 1 year తర్వాత మళ్ళీ ఈ తీసుకున్న శాఖ కోసం ఎలా అభివృద్ధి ఉంటుందో, ఎంత మార్పు తెలుసుకుందాం సార్.
రైట్. ఇంకొక విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు జిల్లాల వ్యాప్తంగా ప్రతి గ్రామాన్ని నేను టచ్ చేస్తాను అనేటువంటి ఒక మాట ఇచ్చారు. చాలామంది అభినందనలు తెలపడానికి, ప్రశంసించడానికి, ఆయనకి శుభాకాంక్షలు తెలపడానికి వస్తున్నారు. నేను ప్రతి ఊరు తిరుగుతానన్నారు. ఏంటి ఏమన్నా ప్రణాళికని సిద్ధం చేస్తున్నారా జనసేన కానీ జన సైనికులు కానీ? ఓన్లీ పిఠాపురానికి ఇది పరిమితం అనుకోవాలా? సార్ గెలిచిన తర్వాత బాగా ఒత్తిడి ఎక్కువైపోయింది. చాలా మంది ఆఫీస్కి వెళ్తున్నారు, ఎక్కడెక్కడి నుంచి వేల మంది వస్తున్నారు. అందరినీ కలవాలంటే ప్రోటోకాల్ ప్రాబ్లం ఉంది. ఆయన ప్రోటోకాల్ ప్రాబ్లం, డిప్యూటీ సీఎం సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది. ఇవన్నీ ఉంది కాబట్టి అందరినీ కలవలేము. కాబట్టి నేనే పిలిపిస్తాను. ఎవరు పార్టీకి పనిచేస్తారో, ఎవరైతే జనసేన వాళ్ళు ఉన్నారో నేనే వాళ్ళని పిలిపిస్తాను. సెక్యూరిటీ చూసుకొని అవైలబుల్ చూసుకొని వాళ్ళతో మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి గుంపులుగా వచ్చి ఆఫీస్ కాడ పోలీసులకు ఇబ్బంది పెట్టద్దంటే మీరు ఇబ్బంది పడద్దని చెప్పి ఒక ఆలోచనతో చెప్పిన లేఖ. అన్ని నియోజకవర్గాల్లో పర్యటనలు ఉంటాయి త్వరలో. 100% ఉంటుంది. అందరూ కలుస్తారు. ప్రతి జనసేన కార్యకర్తతో కూడా మాట్లాడతారు, జనసేన నాయకులతో మాట్లాడతారు. ఫైనల్గా 20వ తారీఖున అసెంబ్లీ సమావేశాలు అంటున్నారు. ఏ విధంగా ఉండబోతుంది, ఏంటి ప్లానింగ్? 21 మంది జనసేన ప్రతినిధులు, అలానే 164 మంది మిత్రపక్షాల బృందం. ఏ విధంగా ఉండబోతుంది ఆ విజువల్? మీరు మమ్మల్నిగా అడగాల్సింది. ఆ 11 మంది ఏమైనా అడగాలి. వాళ్ళు ఎలా వస్తారు, వస్తున్నారా లేదా కనుక్కోండి ఫస్ట్. వస్తున్నారండి. ఆల్రెడీ అలాట్మెంట్ జరిగినాయి కదా, ఛాంబర్లో అలాట్మెంట్ కూడా జరిగింది అసెంబ్లీలో. జనసేన పార్టీకి ఏమో ప్రధాన ప్రతిపక్షానికి కేటాయించేటువంటి ఛాంబర్ని జనసేన పార్టీకి ఇచ్చారంట. ఏంటి దాని మీద ఏమి మీ రియాక్షన్? ఏముంది సార్, చెప్పా కదా ప్రతిపక్షం లేకుండా చేస్తామని. వాళ్ళు వచ్చేటప్పుడు బ్యాట్ బాల్ తెచ్చుకోమని చెప్పండి అందరినీ. బయట గ్రౌండ్లో ఆడుకోవచ్చు 11 మంది. రైట్. ఓకే థ్యాంక్ యూ కిరణ్ రాయల్ గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది జనసేన పార్టీకి కేటాయించినటువంటి శాఖల పట్ల జనసేన నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కోరి తెచ్చుకున్నటువంటి శాఖలు ఇవి. గతంలో నిర్వహించినటువంటి జనవాణి కార్యక్రమం కావచ్చు, మన గుడి మన నది లాంటి, మన నుడి మన గుడి లాంటి కార్యక్రమాలు కావచ్చు, అలానే రహదారి వ్యవస్థలపైన చేసినటువంటి ఉద్యమాలు కావచ్చు, వీటన్నిటి ఇన్స్పిరేషన్తోనే గ్రామీణ వ్యవస్థల్ని బాగు చేయాలనే సంకల్పంతో పవన్ కళ్యాణ్ ఉన్నారు. అలానే ఒకే ఒక్క డిప్యూటీ సీఎం పోస్టు అది పవన్ కళ్యాణ్కే దక్కుతుందని చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకున్నారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. 20వ తేదీన అసెంబ్లీ సమావేశాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నటువంటి తరుణంలో అందరూ కూడా ఆ సందర్భాన్ని ఒక ఆసక్తికరమైనటువంటి సందర్భంగా ఎదురు చూస్తున్నామని చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.